ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున రైతులకు ఈ విషయంపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. వారికి ప్రత్యామ్నాయంగా నీటి ఎద్దడిని తట్టుకునే ఆరుతడి పంటలను విత్తుకునే విధంగా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ విభాగం ఆధ్వర్యంలో గురువారం నిజామాబాద్లో వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ విభాగం మొబైలైజేషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమంపై జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. సదస్సుకు డిఎంహెచ్ఓ రాజశ్రీ హాజరై మాట్లాడారు. జిల్లాలో 0.32% ప్రివెలెన్స్ ప్రకారం 5,874 మందికి సోకినట్లు గుర్తించామన్నారు. నిజామాబాద్ నగరంలోని అమ్మానగర్లో నిర్మిస్తున్న వారాహి అమ్మవారి ఆలయ నిర్మాణ పనులను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గురువారం ప్రారంభించారు. జిల్లాలోనే ఇది తొలి వారాహి ఆలయం కావడం విశేషమని ఆయన తెలిపారు. కృష్ణశిలాతో ఆలయాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ కార్పొరేటర్లతో ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా గురువారం సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఎస్ఆర్ ప్రక్రియలో అర్హులైన ఏ ఒక్క ఓటర్ కూడా తన ఓటు హక్కును కోల్పోకుండా కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పూర్తి అప్రమత్తతో పనిచేయాలని సూచించారు. ప్రతి డివిజన్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ అవసరమైన సహాయాన్ని అందించాలన్నారు. పారదర్శక ఓటర్ జాబితా రూపకల్పన కోసం భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తూ నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఎస్ఏఆర్లో భాగంగా కొనసాగుతున్న ఎన్యుమరేషన్ ఫారంల స్వీకరణ, వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియలను కలెక్టర్ గురువారం పలు ప్రాంతాల్లో సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా జోన్ 2 బాసర లెవెల్ పోలీస్ డ్యూటీ మీట్ 2020ను పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ప్రారంభించారు. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల పోలీస్ సిబ్బంది ఈ పోటీలో శాస్త్రీయ దర్యాప్తు, ఫోరెన్సిక్, ఫింగర్ ప్రింట్స్, డాగ్ స్క్వాడ్ తదితర విభాగాలు ఎంపిక పరీక్షలు నిర్వహించారు. విధుల్లో రాణించాలంటూ వృత్తి నైపుణ్యం అవసరమని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.